ఏ భార్య అయినా సరే గొడవలు జరిగినప్పుడు ఏ భార్య అయినా సరే తన భర్త దగ్గరికి వెళ్ళిపోయి తన భర్త చేతిలో చెయ్యి పెట్టి ఇలా కలిపి, నా ద్వారా తప్పు జరిగింది క్షమించండి, మీరు నా పట్ల సంతృప్తి పడనంత వరకు, మీరు నా ముఖం చూసి చిరునవ్వు నవ్వనంత వరకు నేను ప్రశాంతంగా నిద్రపోలేనని ఏ భార్య అయితే అంటుందో ఆమె స్వర్గవాసి అని చెప్పారు ముహమ్మద్ వారు. కానీ ఈరోజు పంతాలు ఎక్కువ, పగలెక్కువ, వీటికి పోయి సంసారాలు నాశనం చేసుకుంటున్నారు. ఏ విధంగా అయిపోయిందంటే సోదరిమణులారా, ఎంత దరిద్రంగా ఈరోజు సమాజం తయారైతుందంటే, ఈమె అమ్మ గాని, ఈమె అక్క గాని, ఈమె చెల్లి గాని, వీళ్ళ తమ్ముడు గాని ఇంటికి వచ్చినట్లయితే ఏమొక సంతోషం. భర్త తరపు నుండి అమ్మ గాని, ఎవరైనా నాన్న గాని, ఎవరైనా అక్క గాని, చెల్లి గాని వచ్చే ఎంక మండుద్ది. చూడండి, ఇలాంటి నిజం వాస్తవం ఈరోజు కుటుంబ యొక్క విషయాలు ఎలా ఉన్నాయంటే చిన్న భిన్నమైపోతున్నాయి. కుటుంబ వ్యవహారాలు ఎలా ఉన్నాయంటే చిన్న భిన్నమైపోతున్నాయి. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు పెళ్లి చేసుకునేటప్పుడు మీకు తెలియదా మీ భర్తకు అమ్మ ఉంటుందని? తెలియదా? మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మీకు తెలియదా అతనికి అక్క చెల్లెలు ఉంటారని? అప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు అడగాలి. ఏమడగాలి? మీ అమ్మ నాన్నతో చెప్పాలి. మీరు, అమ్మ నాన్న నాకు పెళ్లి చేయండి, అతనికి అమ్మ ఉండకూడదు, అతనికి నాన్న ఉండకూడదు, అతనికి అక్క చెల్లెలు ఉండకూడదు, ఏ దిక్కు మొక్కులే నానాలు వచ్చి చేయండి నాకు అని చెప్పాలి. మీరు అప్పుడు చెప్పండి, అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. మీరు ఎట్టెళ్ళాలి అంటే, నువ్వు వచ్చావని ఈ రోజు అతని తల్లి ఉండకూడదు, అతని అక్క చెల్లెలు రాకూడదు. బంధాలు తెంచేవారు మనలోని వారు కాదని అన్నారు ముహమ్మద్ వారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా సృష్టి ఆరంభంలో బంధుత్వ సంబంధ హక్కులు ఏమిచ్చాడో తెలుసా? బంధుత్వం లేచి అల్లా యొక్క నడుం పట్టుకునింది. నా హక్కు ఏమిటి అల్లా అని అడిగింది బంధుత్వం. అప్పుడు అల్లా తాలా అన్నాడు, మీతో ఎవరైతే తెంచుకుంటారో నేను వాళ్ళతో తెంచుకుంటానన్నాడు అల్లా తాలా. కాబట్టి ఈ రోజు నీ కారణంగా అక్క చెల్లెలు విడిపోయినా, అన్నదమ్ములు విడిపోయినా, కుటుంబ కలహాలు వచ్చేసినా, మీ అమ్మ వస్తే నేను ఉండను, మీ నాన్న వస్తే నేను ఉండను, వాళ్ళకి నేను ఉండి పెట్టడానికి నేనేమన్నా బానిసనా, ఇట్లాంటి మాటలు పలికేటటువంటి స్త్రీలు దుర్మార్గపు స్త్రీలు. ఇలాంటి వారిని అల్లా ఇష్టపడడు. ఏ భార్య అయినా సరే గొడవలు జరిగినప్పుడు ఏ భార్య అయినా సరే తన భర్త దగ్గరికి వెళ్ళిపోయి తన భర్త చేతిలో చెయ్యి పెట్టి ఇలా కలిపి, నా ద్వారా తప్పు జరిగింది క్షమించండి, మీరు నా పట్ల సంతృప్తి పడనంత వరకు, మీరు నా ముఖం చూసి చిరునవ్వు నవ్వనంత వరకు నేను ప్రశాంతంగా నిద్రపోలేనని ఏ భార్య అయితే అంటుందో ఆమె స్వర్గవాసి అని చెప్పారు ముహమ్మద్ వారు. కానీ ఈరోజు పంతాలు ఎక్కువ, పగలెక్కువ, వీటికి పోయి సంసారాలు నాశనం చేసుకుంటున్నారు. ఏ విధంగా అయిపోయిందంటే సోదరిమణులారా, ఎంత దరిద్రంగా ఈరోజు సమాజం తయారైతుందంటే, ఈమె అమ్మ గాని